ఆలోచనలు కలత కలిగించినప్పుడు తనలోనికి తన్ను ఉపసంహరించుకోవడం అభ్యాసం. అది చిత్తాన్ని ఏకాగ్రం చేయడం కానీ మనోనాశం కానీ కాదు, కేవలం ఆత్మలోనికి ఉపసంహరించుకోవడం మాత్రమే. ధ్యాన, భక్తి, జపాదులు అనేక ఆలోచనలను అరికట్టే ఉపకరణాలు మాత్రమే. ఒక ఆలోచన మిగిలి చివరికి అది ఆత్మలో అణిగిపోతుంది. చూడండి నాన్న, భగవాన్ మనకు చాలా చక్కగా చిన్న బిడ్డలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. చూస్తున్నారా బుక్ 555 పేజీలో మొదటి పారాగ్రాఫ్. ఆలోచనలు కలత కలిగించినప్పుడు తనలోనికి తన్ను ఉపసంహరించుకోవడం అభ్యాసం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఎంత మంచి బాగా చెప్పాడు అర్జున. నా మనస్సు నాకు వినడం లేదని బాధపడబాకయ్యా, కృష్ణుడు చెప్తున్నాడు. ఇది చెప్తే ఈ సినిమాలో ప్రతి ఒక్కడు నా మనస్సు బాగలేదు, నా మనస్సు నా మాట వింటలేదు ఆయన అన్నాడు. ఏమిటి అభ్యాసం అనగా ఏమి? అభ్యాసం అంటే ఏమిటో చెప్తున్నారు రమణ భగవాన్. కృష్ణుడు చెప్పిందే రమణులు చెప్తున్నారు. అభ్యాసం అనగా మనం ఏమేమో చేస్తున్నాం. అభ్యాసం అనగా తీర్థయాత్రలు చేయడం కొద్ది వరకే. నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను, ఒక్కసారి వెళ్ళండి కాశీ. 9 సార్లు వెళ్తున్నాను అని అంటే ఆయన ఎలా చెప్తున్నాడని మీకు అర్థమవుతుందండి? అహంకారం. 9 సార్లు వెళ్ళా నేను, నువ్వెన్నిసార్లు వెళ్ళావు? దీనిలో ఏముందండి? అహం. అసలు అడగందే చెప్పకూడదు, వేరే వాళ్ళని ఒప్పించకూడదు, వేరే వాళ్ళకి అది చెప్పరాదు. వాళ్ళు అడిగితే మేము కూడా వెళ్ళాము అప్పుడు ఎలా జరిగింది అని చెప్పాలనే కానీ నేను కాశీకి వెళ్ళాను అక్కడ ఇచ్చాను. నేను పోయినప్పుడు అట్లే పూలమాల నన్ను చూసి గమనం పడిపోయింది అంటే ఇంకెవరికి పడలే. ఈయన పోయినప్పుడే పూలమాల కింద పడుతుంది. ఇది చెప్పుకుంటాం అంటే ప్రాథమిక దశ. ఇది ప్రాథమిక దశలో అట్లా ఉంటాం. భగవంతుడు అందరికీ సమానమేనాయన. నిన్ను చూస్తేనే పూలమాల పాము కింద పడవు. అలా పడేటుకుంటే భగవంతుడు కూడా కొంచెం పశ్చాత్తాప బుద్ధి ఉన్నట్టు అంటారు. సరే, అది లీవ్ ఇట్, అది నేను పక్కన పెడదాం. ఆలోచనలు కలత కలిగించినప్పుడు ఏం చేస్తారు? తనలోనికి తన్ను ఉపసంహరించుకోవడం. ఇది సాధన. నీకు ఆలోచన వచ్చింది, ఉద్రేకంగా ఒక ఆలోచన వచ్చింది, ఏం చేస్తావు? దాన్ని నిగ్రహిస్తావా, ఉగ్రహిస్తావా? నిగ్రహించడం సాధనే ఏనానా? దాని పేరు అభ్యాసం. నాన్న. నీ మనసును నువ్వు ఉపసంహరించుకో. ఒక వ్యక్తి నిన్ను తిట్టాడు, ఇప్పుడు దానికి మనం తిట్టి కొడదామా? తిడితే తిట్టాడులే అని ఆ లోపల కలిగిన బాధ. చూడండి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముళ్ళు గుచ్చుకునేది, ఎక్కడో ఉన్న ముళ్ళు మనకు గుచ్చుకుంటానే మనకు బాధ అనుభవానికి వచ్చిందా, సుఖం అనుభవానికి వచ్చిందా? బాధ. ఈ బాధతో తట్టుకోలేక చచ్చిపోదామా, బాధను ఉపసంహరించుకుందామా? అంతే కదా. ఎవరైనా నాకు ముళ్ళు గుచ్చుకునింది, నా జీవితం ఇంక తట్టుకోలేనని బావిలో దూకేస్తారా? కాబట్టి కలిగిన బాధను ఉపసంహరించుకోలే విధంగా చూడు. ముళ్ళు నీకే కాదు, చాలా మంది గుచ్చుకునింది. అసలు మన తాతల ముత్తాతలకు చెప్పు లేని కాలంలో ముళ్ళు ఇంతంత దిగబడేటి, వాళ్ళు పెరిగేసుకున్నారు. అంటే మనసు ఆహా, ఈ బాధ నాకంటే ఇతరులు కూడా కలిగిందంటే చాలా. ఒక వ్యక్తి ఒకడే ఫెయిల్ అయితే ఇబ్బంది, 2-3 ఫెయిల్ అయితే నేనే కాదు మా వాడు కూడా ఫెయిల్ అయితే. మనసుకున్న సహజ లక్షణం అది. అలా బాధ కలిగినప్పుడు బాధను లోపలికి ఉపసంహరించుకోవడం అంటే ఇదే. చూడు, ముళ్ళు గుచ్చుకుంటే అంత ఇబ్బంది పడుతున్నారు. మరే కత్తులతో కోసుకున్న వాళ్ళు, తెగిన వాళ్ళు, వాళ్ళెంత బాధపడాలయా? అంటే ఆటోమేటిక్గా మనసు
ఏనా? మన భర్త ఒక దెబ్బ నిన్ను కొట్టాడు, ఇప్పుడు దూకి మేడ మీద నుంచి దూకి చచ్చిపోదామా? కాదు. చూడు, పక్కన ఆమెని హాస్పిటల్లో జాయిన్ అయ్యేటట్టు కొట్టాడు, ఇప్పుడు చిన్న దెబ్బే అనుకో, ఉపశమనం కలుగుతుంది. అంతేగాని నన్ను కొట్టాడు, ఇది లేదు ఇది లేదు కాబట్టి నా జీవితం వ్యర్థం అని ఒక చిట్టు ఒకటి రాసి చిన్న లెటరు, ఇక నా జీవితం నేను తట్టుకోలేను, చెంప దెబ్బ తిన్న ఆడ మనిషిని ఇంకా బతకూడదు, ఇదిగో నేను మిద్ది మీద నేను దూకేస్తాను, ఫినిష్. 2 రోజులు ఏడస్తాడమ్మా, ఇంకొక కొత్త వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి మనకు ఉదాహరణ ఉపసంహరించుకోవడమే అభ్యాసం. వస్తాయి మన అనేక వేల జన్మల నుంచి మనకు మన కోరికలు, మన ఆలోచనలు, విషయాలు అన్నీ మన ఈ బొట్టలో ఉన్నాయి, చిత్త సరోవరంలో ఉన్నాయి. అవి వెన్నంట వస్తూనే ఉంటాయి. వాటన్నింటి వెంట నువ్వు పరిగెట్టద్దు. అయితే ఏం చేయాలా? ఉపసంహరణ చేయగా 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 అరే మనం చేసేటికి ఈడి ప్రతిస్పందించడం లేదు, వద్దురా ఈడికే. ఏమమ్మా, ఇప్పుడు భర్తను అడిగామమ్మా, ఏమండి ఒక చీర కొనివ్వండి, ఒక చీర కొని 20 సార్లు చెప్పా వినలా, 100 సార్లు చెప్తే వినలా, ఇంక నువ్వు అడుగుతావా? ఆయన అడిగి వేస్టే. మనమే రోజుకు ఒక 20 రూపాయలు ఆడేసుకుని మనం తీసుకుంటాం. అలా మనసు చెప్పిన ప్రతిదానికి మనం ప్రతిస్పందించకపోతే మనసు కూడా ఈడే రాదు, లోపలికి వెళ్తుంది. ఇది అభ్యాసం. అందుకని కృష్ణుడు అర్జునుడితో చెప్పింది ఇది ఏమని? అసంశయం అర్జున, నో డౌట్, మహాబాహో, పొడవైనటువంటి భుజబలం కలిగిన అర్జున, మహాభుజబలం కలిగినటువంటి అర్జున, అసంశయం, నో డౌట్. ఏంటది? మనో దుర్నిగ్రహం చలం. మనసు అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయాణం, వేగాన్ని ఆపడం నీకైనా నాకైనా కష్టమే రా అబ్బాయి, దాని చలనం ఆపలేం. అయితే అలా అని గమ్మగా కూడా ఉండకూడదు. మళ్ళీ ఏం చేయమన్నాడు? అభ్యాసేనతు, అభ్యాసం చెయ్యి, అభ్యాసం చెయ్యి. అభ్యాసం అనగా ఇదిగో సత్సంగం చెయ్యి, సద్గ్రంథ పఠనం చెయ్యి, చెయ్యి. చెయ్యగా 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 మనసు వీక్ అవుతుంది. వీక్కు ఒకసారి ఇక్కడికి వస్తే నీ మనసు వీక్ అవుతుంది. 2 వీక్లు ఉన్నాయి ఇక్కడ, WEEK, WEAK. ఏందండి తేడా? WEEK అంటే వారం 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 వెనకరా, అప్పుడు నీ మనసు ఏమవుతుంది? WEAK, వీక్ అవుతుంది. కాబట్టి ఆ 2 వీక్లు ఉన్నాయి మనకి ఇక్కడ. వీక్ అని నువ్వు వచ్చావంటే నీ మనసు వీక్ అవుతుంది. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యం, వైరాగ్యం, వైరాగ్యం కూడా కావాలి. విరాగం, విరాగం కావాలి. ఏమండి? వైరాగ్యం కావాలి. ప్రతి విషయాన్ని ఆ విధంగా అనుభవించేటప్పుడు ఆలోచించండి, అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. అంటే నిత్యానిత్య వివేచన, ఏది నిత్యం ఏది అనిత్యం అలా చేసుకుంటూ పోతే వైరాగ్యము చేత నీకు జ్ఞానం అబ్బుతుందని కృష్ణుడు చెప్పాడు. అంటే భగవాన్ కూడా అదే చెప్తున్నాడు. ఏమని? అది చిత్తాన్ని ఏకాగ్రం చేయటం కానీ మనోనాశనం కానీ కాదు, కేవలం ఆత్మలోనికి ఉపసంహరించుకోవడం మాత్రమే. ఆ అభ్యాసం కూడా ఫైనల్ కాదంటున్నాడు ఆయన. అది ఫైనల్ కాదు, కేవలం ఉపసంహరణ. ఉపసంహరణ మాత్రమ చేత నువ్వు జ్ఞానం అయిపోతావా? కావు. మళ్ళీ ఏమంటున్నాడు? ధ్యాన భక్తి జపాదులు అనేక ఆలోచనలు అరికట్టే ఉపకరణాలు. అందుకని మన పెద్దవాళ్ళు వీళ్ళకి ఆత్మజ్ఞానము కష్టమయ్యా. ఏమండి? అప్పుడే బడికి వెళ్ళేటువంటి పిల్లవాడిని యూనివర్సిటీలో డిగ్రీలో కూర్చొని పెడదామా? కష్టం కదా. కాబట్టి వేదాంతం మీరు చదువుతున్న రమణ భాషణములు డిగ్రీ, జపమో ఎలిమెంటరీ స్కూల్ చేయండి, పర్వాలేదు. అది ప్రాథమిక దశలో మనసు నియంత్రణ, మనసు యొక్క వేగాన్ని తగ్గించుట కొరకు జపము, ధ్యానము, భక్తి అవసరమే. ఏమండి? ఇవి అరికట్టే ఉపకరణాలు మాత్రమే. ఇవన్నీ చేరి ఒక ఆలోచనకు రావాలి. అందుకని వాళ్ళు జపం ఒకటే పెట్టారు. ఏమని? కృష్ణ 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 కృష్ణ, కృష్ణుడే కనబడాలి నీకు, అంతేగాని
చేత తిరుగును జపమాలిక. ఇంక మీకు తెలుసు అది లాభం లేదు, ఆ జపం వల్ల వేస్ట్. కొంతమంది ఇలా జపం తిప్పుతా ఉంటారు. నిన్న ఒక ఆమె ఈ జపం చేస్తా పోతుంది, నేను ఈదిలో చూశాను. వాడిని వేసేస్తా అంట పోతాం, నన్ను చూస్తా వచ్చాను. ఈ జపం చేస్తూ వాడిని వేసేస్తానంటున్నాడు. ఏమన్నా కృష్ణుడిగా వేసేస్తుందేమో. కాబట్టి అలాంటి జపాదులు పనికిరావు. ఆ జపం చేసేదైనా కూడా చాలా సీరియస్గా, పద్ధతిగా, భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకునే విధంగా ఉండాలి. దాన్ని జపం, దాన్నే భక్తి, దాని యొక్క ధ్యానం చేస్తే అది కూడా ఒకే ఆలోచన మీదకి వచ్చేదానికి ఒక ఉపకరణం. అది చివరికి ఆ ఒక్క ఆలోచన కూడా పోవాలి. అందుకని కబీర్ దాస్ ఆ మాట ఏమని, ఆ ఒక్క దేవుణ్ణి ప్రేమించరా నీవు అఖిలాతీతుడవయ్యేవురా. ఆ ఒక్క దేవుణ్ణి ప్రేమించరా నీవు అఖిలాతీతుడవయ్యేవురా. అప్పుడు కురులు పెంచిన ఒకటేరా, అవి గురిగి వేసిన ఒకటేరా. ఎంత బాగా! ఈ పెంచాలన్నా వద్దా, ముడి కొట్టాలన్నా వద్దా, మడి పెట్టాలన్నా వద్దా, ఇవి కొంతవరకేరా బాబు. ఆ ఒక్క పరమాత్మ ప్రేమతో నీకు నిండిపోతే, ఆ ఒక్క ఆలోచన నిండిపోతే నీవే పరమాత్మ స్వరూపానికి మారిపోతావు. అందుకని నేను చెప్పేది అర్థమైందా? అనేక వేల ఆలోచనలు తప్పించుకోవడానికి జప ధ్యాన భక్తులు మన వాళ్ళు పెట్టారు. చివరకు అది సాధించి అనేక వేల లక్షల ఆలోచనలు ముగిసి ఒక్క ఆలోచన మీదకే నిన్ను తెప్పిస్తారు. అది ఆ దైవ రూపం కావచ్చు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, ఏదైనా కానీ ఆ జప ధ్యానాదుల వలన నీలో ఉన్నటువంటి అనేక వేల ఆలోచనలు ఒక్క ఆలోచన మీదకి రప్పిస్తాయి. అప్పుడు నువ్వు భక్తుడివి. చివరికి ఆ ఒక్క ఆలోచన కూడా వెళ్ళి అంతరించి నేనే తత్వం అసి, నాలోనే ఉన్నది నేనే పరమాత్మ. ఆ స్థితికి నువ్వు వచ్చేదానికి ఇవన్నీ ఉపకరణములయా అని భగవాన్ చివరికి అది ఆత్మలో అణిగిపోతుంది అని భగవాన్ మనకు చాలా స్పష్టంగా చెప్పాడు.